జిల్లాల్లో బిజీగా పర్యటించారు మంత్రులు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష చేశారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మార్కుక్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన 570 మంది రైతులకు సాదా బైనామా పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో సిద్దిపేట సాదా బైనామా పంపిణీలో మొదటి స్థానంలో ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో 50,000 సాదా బైనామా ఉన్నాయి మొత్తం కలిపి. ఈ 50,000 మన జిల్లాలోనే బాగా అందరికంటే తొందరగా తయారు చేసి రైతులకు ఇవ్వడంలో మన అధికారులు బాగా కష్టపడి పనిచేసిండ్రు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఆదిలాబాద్ జిల్లా జైనత్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు మంత్రి జోగు రామన్న. గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో జరిగిన ఈవెంట్లో పాల్గొన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ఇచ్చిన ట్రైనింగ్ తో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు జోగు రామన్న సన్మానించారు. బీసీ స్టడీ సర్కిల్స్ నిర్మాణమైన ఇలా మీరు చూస్తా ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో అయినా దాన్ని మనం ఇలా KG to PG అందుకే చెప్పుకున్నాం. రేపు వచ్చే సంవత్సరం అంగన్వాడీ సెంటర్స్ ఏవైతున్నాయో అయితే 3 to 5 years ఏజ్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రేపు ప్రైవేటు ప్రైమరీ స్కూల్స్ అనుసంధానం చేస్తూ వాటి ద్వారానే రేపు సెంట్రల్ సిలబస్ తోటి ఇంగ్లీష్ మీడియం తోటి ఆ అంగన్వాడీ సెంటర్ల ద్వారా కూడా రేపు KG అనేటటువంటి దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ఎక్లాస్పూర్ గ్రామంలో 100% సభ్యత నమోదు పూర్తయిందన్నారు. సభ్యత నమోదుకు ముందుకొచ్చిన గ్రామస్తులను అభినందించారు మంత్రి.